ప్రియమైన దేవుని సంగమా, మరి ఒకసారి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు ప్రభువు పేరట చెల్లించుకుంటున్నాను. మీ అందరూ కూడా మరి ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని చెప్పేసి నేను ఎంతగానో నమ్ముచున్నాను. ప్రభు మనలందరినీ కూడా కాపాడటానికి శక్తి కలిగిన వాడు కనుక ఆ దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో ఈ యొక్క ఆదివారం రోజు దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి ప్రభువు నాకు కృప చూపుతున్నాడు. మనము గత 3 వారముల నుంచి దేవుని రాజ్య సంబంధమైన జీవిత విధానము అనే అంశాన్ని మనము ఎంతో వివరణాత్మకంగా మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే అది దానిలో కొనసాగింపుగా ఈరోజు కూడా మనము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పోయిన వారము మనము వాస్తవానికి 2 నెలలు, అంటే మొదటి నెల, రెండవ నెల, త్రోవ ప్రక్క నెల, తర్వాత రాతి నెల గురించి మనము పూర్తి చేయాలని చెప్పేసి మనం భావించాం. అయితే సమయాభావం వలన ఒక నెల గురించే మనము త్రోవ ప్రక్క నెల గురించి ఎక్కువ చూసాం, రాతి నెల గురించి మనము వివరణాత్మకంగా చూడలేకపోయాం. అయితే ఈ వారం దేవుని బిడ్డలారా, మనము ఈ రాతి నెలల గురించి వివరణాత్మకంగా మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎక్కువగా వివరణాత్మకంగా ధ్యానించడాన్ని బట్టి మనకి దాని గురించి ఎక్కువ అవగాహన మనకు కలుగుతుంది. అందుకనే నేను దేవుని యొక్క మహాకృపను బట్టి కొంచెము సమయము ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ కూడా విషయాలని మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో కొంచెము స్లోగా నేను మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయాలని చెప్పేసి ప్రభువు పేరట నేను భావిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ యొక్క వాక్యాలని ఉపయోగించుకుంటారని మీ జీవితం కోసము నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని యొక్క రాజ్య సంబంధమైన జీవిత విధానము 4వ భాగము. దీనిలో రాతి నెలల గురించి మనము ఎక్కువగా ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఇంగ్లీష్లో కింగ్డమ్ లైఫ్ స్టైల్ పార్ట్ 4. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రాకీ గ్రౌండ్ ఇన్ డీటెయిల్. సో మనము రాతి నేల గురించి మనము వివరణాత్మకంగా ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, పోయిన వారం మనము ఆ త్రోవ పక్కన నేల గురించి చూసినప్పుడు, ఆ త్రోవ పక్కన నేల ఎవరు అంటే, వాక్యం విన్న తర్వాత దానిని విశ్వసించకుండా, దానికి విలువ ఇవ్వకుండా, అసలు రక్షణ కొరకు ఆశ పెట్టుకోకుండా, రక్షణ అనే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ జీవించే ప్రజల గురించి మనము మాట్లాడాం. అయితే ఈ రాతి నేల ప్రజలు అలాంటి వాళ్ళు కాదు దేవుని బిడ్డలారా. వీళ్ళు వాక్యము విన్నప్పుడు దానిని సంతోషంగా అంగీకరించిన వాళ్ళు. వీళ్ళు వినినప్పుడు వెంటనే దానిని సంతోషంగా అంగీకరించిన వాళ్ళు వీళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, వినినప్పుడు వీళ్ళలో ఎటువంటి సమస్య లేదు, వీళ్ళు చక్కగా అంగీకరించారు. అయితే వీళ్ళలో ఉన్న సమస్య ఏంటంటే, దేవుని బిడ్డలారా, వీళ్ళల్లో వేరు లేదు. ఎందుకు వేరు లేదంటే, అక్కడ ఎక్కువగా మట్టి లేనందున వేరు ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. సో వేరు లేకపోవటాన్ని బట్టి వీళ్ళకి ఆ వేరు లేకపోవటాన్ని బట్టి వచ్చిన ఆ యొక్క కొరత ఎప్పుడు కనపడతా ఉందంటే, వీళ్ళు శోధించబడుతున్నప్పుడు, లేకపోతే వీళ్ళ మీదకి వాక్యం నిమిత్తం ఏదైనా కష్టము, శ్రమ కానీ హింస కానీ వచ్చినప్పుడు వీళ్ళకి ఆ కొరత కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అనేక మంది క్రైస్తవులు దేవుడిని, యేసు ప్రభువుని నమ్మామని చెప్తారు, మా సొంత రక్షకుడు అని చెప్తారు, మేము బాప్తిస్మం పొందామని చెప్తారు, దేవుని యొక్క సువార్తను మేము నమ్మాము, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, మా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈ విశ్వాసాన్ని చాలామంది
ఈ విశ్వాసంతో ఏకీవిస్తారు దేవుని బిడ్డలారా. అయితే వీళ్ళలో వేరు ఎక్కువగా లోతుల్లో ఉండదు. వేరు ఉండకపోవటాన్ని బట్టి ఏమవుతా ఉందంటే, ఆ కొరత ఎక్కడ కనపడతా ఉందంటే, వీళ్ళు శోధించబడినప్పుడు లేకపోతే వాక్యము నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడు వీళ్ళు ఆ వేరు లేకపోవడాన్ని బట్టి వీళ్ళు పడిపోయి వీళ్ళు ఇంకా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేని స్థితిలో, దేవుని రాజ్య సంబంధమైన జీవితాన్ని కొనసాగించలేని స్థితిలో వీళ్ళు ఉండిపోతున్నారు. ఇది చాలామంది క్రైస్తవుల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం దేవుని బిడ్డలారా. చూడండి, అపవాది మరి మొదట త్రోవ పక్కనేమో విత్తనానికే అసలు విత్తనమే దొరకకుండా చేశాడు. అయితే ఇక్కడ విత్తనముని అంగీకరించకుండా చేయలేకపోయాడు, కానీ వీళ్ళు విత్తనాన్ని అంగీకరించారు. అయితే అపవాది వీళ్ళను అంగీకరించకుండా చేయలేకపోయాడు. అయితే దేవుని బిడ్డలారా, అంత మాత్రాన అపవాది వాడి యొక్క క్రియని ఆపుకోలేదండి. వాడు శోధకుడు, సాతాను పేరు శోధకుడు. వాడు యేసుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళని కూడా వాడు తన యొక్క కుయుక్తులతో, కుతంత్రాలతో, మోసముతో శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనందరికీ తెలుసు, వాడు ఎంతోమంది విశ్వాసుల్ని శోధించాడు. ఏదైనా తోటలో ఆదాంని, హవ్వని వాళ్ళని శోధించాడు. యేసుక్రీస్తుని శోధించాడు. అట్లా ఎంతోమందిని వాడు శోధిస్తున్నాడు. ప్రతి ఒక్క భక్తుడిని వాడు శోధిస్తూనే ఉంటాడు. వాడి పేరు శోధకుడు దేవుని బిడ్డలారా. అయితే చూడండి, నువ్వు నమ్మిన తర్వాత నిన్ను వాడు శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మళ్ళా నిన్ను శోధనకి గురి చేసి దేవుని యొక్క రాజ్య సంబంధమైన జీవితం జీవించకుండా మళ్ళా దేవుడిచ్చిన ఆ యొక్క కృపలో నుంచి, ఆ రక్షణలో నుంచి, ఆ రాజ్యంలో నుంచి, ఆ మేలులో నుంచి, ఆ ఆశీర్వాదాల్లో నుంచి, ఆ యొక్క నిత్య జీవంలో నుంచి నిన్ను పడిపోయి మళ్ళా ఒక లోక సంబంధమైన జీవితము జీవించే విధంగా నిన్ను చేయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇది సాతాను చేసే పని. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా లేఖనాలను చూస్తున్నాం. సాతాను శోధకుడు, వాడు తప్పకుండా శోధిస్తాడు. శ్రమలు వాక్యం నిమిత్తము వస్తూ ఉంటాయి. చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్మితే శ్రమలు రావు అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనిషి జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా మనిషికి ఏదో ఒక విధంగా శ్రమలు వస్తూనే ఉంటాయి. మనిషి శ్రమల్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. అయితే యేసు ప్రభువుని నమ్మటాన్ని బట్టి నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలో నీకు ప్రభువు ద్వారా నీకు జయం వస్తుంది. ఆ శ్రమలో నుంచి నీకు విడుదల వస్తుంది. 16వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది. ఏంటిదంటే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును. చూసారా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాయి. తర్వాత 91వ కీర్తనలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించేదను, అతని నామమును గొప్ప చేసేదను. చూసారా దేవుని బిడ్డలారా, అంటే చూడండి, ఏ మనిషికైనా దేవుడిని విడిచిపెడితే శ్రమలు ఎక్కువ అవుతాయి. కానీ అపవాది చాలామంది మనసుల్లో చెప్పిన అబద్ధం ఏంటంటే, యేసు ప్రభువు నమ్ముకుంటే శ్రమలు ఎక్కువ అవుతాయి అని చెప్పారు. కానీ వాక్యం అలా సెలవివ్వడం లేదండి. వాక్యం ఎలా సెలవిస్తుంది? యెహోవాను విడచి వేరొకరిని అనుసరించేవానికి, వేరొకరిని నమ్ముకున్న వానికి, వేరొకరిని ఫాలో అయ్యే వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఇంక వాక్యం ఏమి సెలవిస్తుంది? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించేదను, అతని నామమును గొప్ప చేయదును. అంటే శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనకి తోడై ఉండి ఆ శ్రమ నుంచి మనల్ని విడిపించి మన నామమును గొప్ప చేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క నామం ఎప్పుడు గొప్ప అయిందండి? గొల్యాతుని దావీదు యెహోవా సహాయంతో, దేవుని సహాయంతో
యెహోవా పేరట జయించినప్పుడు దావీదు నామం గొప్ప అయింది. చూడండి, గొలియాతు అనే వ్యక్తి నుంచి 40 దినాలు ఇజ్రాయెల్ ప్రజలు శ్రమను ఎదుర్కొంటున్నారు. అయితే ఎవరు కూడా మరి ఆ గొలియాతును జయించే సామర్థ్యము లేక భయపడిపోయి జీవిస్తున్నారు. అయితే దావీదు దేవుని యొక్క కృపను బట్టి గొలియాతును జయించాడు. జయించిన తర్వాత దావీదు నామం ఏమైంది? గొప్ప అయింది. అట్లా దేవుని బిడ్డలారా, దేవుడు శ్రమలో నీకు తోడయుండి ఆ శ్రమ నిన్ను ఏం చేయకుండా, ఆ శ్రమ నిన్ను నాశనం చేయకుండా నేను విడిపించి తర్వాత ఆ శ్రమని నువ్వు జయించే విధంగా చేసి నీ నామమును దేవుడు గొప్ప చేస్తూ ఉంటాడు. కనుక ఒక్కసారి మీరు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. చాలామంది క్రైస్తవ బిడ్డలు ఈ దినాల్లో ఒక అపోహలో ఉంటున్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు ఎక్కువ అవుతాయని చెప్పేసి. మీరు బైబిల్లో చూడండి దేవుని బిడ్డారా, దేవుడు ఐగుప్తులో ఉన్న ప్రజలు, శ్రమ పడుతున్న ప్రజలని, దాస్యపు జీవితం జీవిస్తున్న ప్రజల్ని, బానిస బ్రతుకులు బ్రతుకుతున్న ప్రజల్ని దేవుడు ఆ శ్రమల నుంచి వాళ్ళని విడిపించాడు కదండి. దేవుడు విడిపించాడు. చూడండి, ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటే శ్రమలు వచ్చినాయా, లేకపోతే దేవుడిని నమ్ముకోకముందే వాళ్ళకి శ్రమలు ఉన్నాయి? అయితే దేవుడు వాళ్ళని విడిపించాడు. అయితే అరణ్యంలో వాళ్ళు విశ్వాసపు పరీక్షను ఎదుర్కొన్నారు. ఎందుకంటే దేవుని పిల్లలు విశ్వాసంతో జీవించాలి, దేవుని చిత్తం. కనుక దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు కొన్ని శోధనలు ఎదురైనాయి వాళ్ళకి, కొంత లేమి ఎదురైంది. అయినప్పటికీ దేవుని బిడ్డలు, దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి అన్నీ కూడా సహాయం చేసుకుంటూనే వస్తున్నాడు. అయితే వాళ్ళు ఆ శోధనలో అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు తొలగిపోయారు, వాళ్ళు విశ్వాసాన్ని పెంచుకోలేదు. చూడండి దేవుని బిడ్డరా, దేవుడు చేసిన కార్యాలు కానీ, దేవుడు చెప్పిన మాటలు కానీ, ఏవైనా కానీ నీకైనా నాకైనా మనలో విశ్వాసాన్ని పెంచడానికే అవన్నీ ఉపయోగపడతాయి. ఐగుప్తులో చేసిన కార్యాలు నిజంగా వాళ్ళు కనుక ధ్యానించుంటే, వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఉంటే, దేవుని బిడ్డరా, వాళ్ళల్లో కానాను చేరే దాకా కానాన్లో ఉన్న శత్రువులందరినీ తరిమే విశ్వాసము వాళ్ళకు వచ్చి ఉండేది. కానీ వాళ్ళు మర్చిపోయారు. ఆ యొక్క విశ్వాసంలో వాళ్ళు వేరుపారలేదు, అద్భుతాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు, అద్భుతాలను వాళ్ళు ధ్యానం చేయలేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని ఇది చేసుకుంటూనే ఉన్నారు. అసలు దేవుడు ఏదో అద్భుతాలు చేయని వాడిగా, ఒక రకంగా దేవుడి గురించి వాళ్ళకి ఒక వ్యతిరేకమైన అభిప్రాయము వాళ్ళ హృదయాల్లో కలిగి ఉన్నారు. దేవుడు వాళ్ళని చంపటానికి తీసుకెళ్తున్నాడు, దేవుడి గురించి ఒక అబద్ధపు అభిప్రాయము. అంటే ఏంటి దేవుని బిడ్డరా, అది మంచి వేరు కాదు, అది చెడ్డ వేరు. సాతాను యొక్క విత్తనము వేరది, అవిశ్వాసపు వేరది. ఆ వేరు వాళ్ళలో బాగా నాటుకుపోయింది, లోపలికి తన్నింది ఆ వేరు లోపలికి తనటాన్ని బట్టి బయటికి వాళ్ళ నోటి మాటలు, అంటే జిహ్వ ఫలము, నోటి మాట ఫలము అవిశ్వాసం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు దేవుని బిడ్డరా, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు వాళ్ళకి చెప్పిన మాటలు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు, ఇవేవి కూడా వాళ్ళు ధ్యానం చేసి మరి ఆ మాటల యొక్క వేరుని, అద్భుతాల్లో ఉన్న వేరుని వాళ్ళ హృదయాల లోపలికి తన్నుకునే విధంగా వాళ్ళు దాన్ని ధ్యానం చేయలేదు. అందుకని దేవుని బిడ్డరా, వాళ్ళు అవిశ్వాసంలో పడిపోయారు, వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయారు. దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క వాగ్దాన భూమిలోకి, ఆ యొక్క విశ్రాంతిలోకి వాళ్ళు ప్రవేశించలేకపోయారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డరా, మనము ఇక్కడ ఈ రాతి నేలన పడిన విత్తనము అంటే ఈ మనుషుల గురించి మనం చూస్తే, వీళ్ళు విశ్వసించిన వాళ్ళే. అయితే వీళ్ళు అభ్యంతర పడుతున్నారు, ఎక్కడ వీళ్ళు పడిపోతున్నారు అంటే, పరిస్థితులన్నీ బాగానే ఉన్నప్పుడు వీళ్ళు బాగానే ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అయితే పరిస్థితులు వీళ్ళకి వ్యతిరేకంగా అయినప్పుడు, వాక్యం నిమిత్తం ఏమైనా శ్రమ, కష్టము, హింస లేదా శోధన వచ్చినప్పుడు వీళ్ళు అభ్యంతర పడుతున్నారు, వీళ్ళు పడిపోతున్నారు. అది మనము ఇక్కడ చూడాలి. అంటే ఏంటి దేవుని బిడ్డరా, వీళ్ళలో వేరు లోతుల్లో లేదు, వేరు తనలేదు. వీళ్ళకి వేరు లేనందున, ఇక్కడ కారణం ఏంటి? వేరు లేనందున వాళ్ళలో వాళ్ళకి వేరు లేదు. వేరు అంటే ఏంటి దేవుని బిడ్డరా? వేరు అంటే దేవుని బిడ్డరా, ఏదైనా ఒక సోర్స్ని ఏమంటామంటే మనము మూలం అంటాం.
ఒక ఫౌండేషన్, ఒక బేసిస్, ఒక ఆధారం. వేరు అనేది ఒక ఆధారం. అంటే వీళ్ళలో వేరు లేనందున, అంటే వీళ్ళకి ఆధారము లేనందున, నిజమైన ఆధారము లేనందున, వీళ్ళకి ఒక సోర్స్ లేనందున వీళ్ళు శ్రమలో ఇదైపోతున్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, మనం యేసు ప్రభువుని నమ్మినప్పుడు మనం యేసు ప్రభువుని విశ్వసించాం. అయితే వేరు తనటం అంటే ఏంటంటే, మన యొక్క విశ్వాసము మన జీవితంలో, మన ఎదుటున్న శ్రమలో, మన వ్యతిరేకతలో మనం నమ్మిన సిద్ధాంతం, మనం నమ్మిన మాట అది జయించడానికి పనిచేస్తుంది అని నీలో ఒక గట్టిగా, దృఢమైన విశ్వాసంగా మారాలి. అయితే చాలామంది క్రైస్తవుల్లో దేవుని బిడ్డలరా ఏదో నమ్మాము అంటున్నారు, కానీ వాళ్ళకున్న వ్యతిరేకతల్లో దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది అని ఒక దృఢమైన నమ్మకమును పొందుకోలేకపోయారు చాలామంది ప్రజలు. అందుకని ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలరా, వేరు లేని క్రైస్తవులుగా ఉంటున్నారు. శ్రమల చేత కొట్టబడుతున్నారు, వీళ్ళు కష్టాల చేత కొట్టబడుతున్నారు. ఆ సూర్యుని వేడిమికి వీళ్ళు మాడిపోతున్నారు, వీళ్ళ ఆకు వాడిపోతా ఉంది. కనుక చూడండి దేవుని బిడ్డరా, మనము ఈ యొక్క ఆదివారం రోజు నేను చెప్పే మాటలను బట్టి ఒకసారి నువ్వు ఆలోచించు. నీవు వేరు కలిగిన క్రైస్తవుడివేనా, లేకపోతే వేరు లేని క్రైస్తవుడివా? దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి దేవుని 1వ కీర్తనలో మనం చూసినట్లయితే, 1వ కీర్తన 2-3 వచనాలు చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. చూసారా దేవుని బిడ్డరా, చూడండి ఇక్కడ దేని యందు సంతోషిస్తున్నాడు, దేన్ని ధ్యానం చేస్తున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు సంతోషిస్తున్నాడు. ఇతనికి ఇంకా వేరే మాటలు యందు సంతోషం లేదు. చాలా మంది క్రైస్తవులకి దేవుని బిడ్డలారా, దేవుని మాట మీద ఉన్న సంతోషం కంటే వేరొక మాటల మీద సంతోషము, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చూడండి, దేవునికి వాక్యం క్లియర్గా సెలవిస్తోంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. కానీ చాలా మంది అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటున్నారు, దుష్టులు ఆలోచన చెప్పు నడుస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఆలోచన చెప్తే ఆ ఆలోచన ప్రకారం వీళ్ళు క్రియ చేస్తున్నారు, ఆలోచన ప్రకారం వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆలోచన వీళ్ళు నమ్ముతున్నారు. పాపుల మార్గంలో నిలవక అంటే పాపులు ఏ విధంగా వాళ్ళ జీవితంలో ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారో, అంటే నెరవేర్చుకుంటారో, వీళ్ళు కూడా అవే మార్గాలు, అవే పద్ధతులు వీళ్ళు పాటిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వీళ్ళకి అవి చేయటం యందు సంతోషం ఉంది, కానీ దేవుని యొక్క వాక్యమునందు సంతోషం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులు పడిపోతున్నారు, వేరు లేని వాళ్ళుగా ఉంటున్నారు. దేవుని బిడ్డ, ఒకటి ఆలోచించు. నీకు దేవుని వాక్యమునందు ఆసక్తి, దేవుని వాక్యమునందు సంతోషము నీవు కలిగి ఉన్నావా? చూడండి దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు మనం చూసినట్లయితే, లేకపోతే మన పెద్దవాళ్ళని చూసినట్లయితే, ఏదైనా మనకి ఇష్టమైన ఆహారము, ఒక చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీ, ఏదైనా ఇష్టమైన ఆహారం మన ముందు పెడితే మనం ఎంత సంతోషంగా, నాకు ఇష్టమైన ఆహారం అని చెప్పేసి మనం దాన్ని తింటాం. చాలా సంతోషంగా మన సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ, మన ఆసక్తిని వ్యక్తపరుచుకుంటే ఇంకా కొంచెమే అని చెప్పేసి మనము తింటాం. ఎందుకు దేవుని బిడ్డలారా? అది మనకిష్టమైంది కాబట్టి. అట్లా ఇక్కడ దావీదుకి ఏది ఇష్టం లేదు, దేవుని యొక్క వాక్యము, యెహోవా ధర్మశాస్త్రము ఆయనకి సంతోషము, ఆయనకి ఇష్టము. మరి నీకు ఇష్టమేనా? ఒకసారి మనం ఆలోచించాలి. కనుక అలా ఇష్టపడిన తర్వాత, అంటే దేవుని యొక్క వాక్యం ఆయనకి ఇష్టము, దాన్ని చదవటం ఇష్టం, దాన్ని ధ్యానం చేయడం ఇష్టం, దాని ఎదుట కూర్చోవడం ఇష్టం ఆయనకి, దాంతో సమయం గడపటం ఆయనకి ఇష్టం. ఓకే, అంటే ఏంటి? ఆయన సమయాన్ని దాని ముందు పెడుతున్నాడు కాబట్టి ఆ వాక్యములో తన హృదయము వేరుతడుతూ ఉంది. సో వేరుతనడం అంటే ఏంటి? ఇక్కడ నీ ధ్యానం జీవితం, నీ అంతరంగములో నీ ఆలోచన జీవితం, నీ ఆలోచనలు, ఇదంతా కూడా నువ్వు వేరు తరుతున్నావో లేదో చూపిస్తా ఉంది.
చాలా మంది దేవుని బిడ్డలారా వాళ్ళ హృదయాల్లో ఉన్న వాళ్ళ ఆలోచనలన్నీ కూడా లోకంలో లోకంలో లోక పద్ధతుల్లో, లోక విషయాల్లో, లోక కుయుక్తుల్లో వాళ్ళు వేరుతనున్నారు. వాటిలో చాలా బలంగా ఉంటారు. నువ్వు దేనిలో వేరుతన్నుతావో దానిలో నువ్వు చాలా బలంగా ఉంటావు. వాళ్ళు పాపములో వేరుతనుంటారు, లేకపోతే లోకపు పద్ధతుల్లో వేరుతనుంటారు. అందుకని చూడండి, ఎంత వద్దని చెప్పినా అదే పని చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇదేంటి, దాంట్లో వాళ్ళు వేరుతనున్నారు, దాన్ని బలంగా చేస్తారు వాళ్ళు. దే స్ట్రాంగ్లీ కన్విన్స్డ్ ఇన్ దట్ ఏరియా. అది వేరుతనటం అంటే నువ్వు ఆ విషయంలో నువ్వు చాలా బలంగా ఉంటావు. చాలామంది క్రైస్తవ ప్రజలు దేవుని బిడ్డలారా చాలా విషయాలు, దేవుని విషయాలు కాకుండా చాలా విషయాల్లో వాళ్ళు బలంగా ఉంటారు. దేవుని విషయాల్లో మాత్రం వాళ్ళు తేలిపోతూ ఉంటారు. ఊరకనే అభ్యంతర పడతారు, వాళ్ళు ఊరకనే కంగారు పడిపోతారు, వాళ్ళు పడిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు దే ఆర్ నాట్ స్పెండింగ్ దేర్ టైమ్ బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళ టైంని దేవుని యొక్క వాక్యం ముందు వాళ్ళు ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం ముందు సంతోషించడం లేదు. చూడండి, దివారాత్రములు, ఈ సమయము అంటే ఎల్లప్పుడు పని చేసుకుంటున్నా, నిద్రపోతున్నా, క్వైట్ టైంలో అంటే ఒంటరి ఏకాంత సమయంలో ఎప్పుడు కూడా అదే వాక్యంను ధ్యానిస్తూ అంటే టైం, దే ఆర్ గివింగ్ ద టైం, ధ్యానిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాళ్ళు వేరుపారుతున్నారు. సో నువ్వు వేరుపారుతున్నావు అంటే నువ్వు ధ్యానిస్తున్నావు అంటే దేవుని బిడ్డలారా నువ్వు బలము, ఆ యొక్క ఏరియాలో నువ్వు బలం పుంజుకుంటున్నావు. సో దేవుని బిడ్డ, నీ వేరు లోకంలో కాకుండా నీ వేరు క్రీస్తులో ఉందా? ఒకసారి మనము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి చాలు. చూడండి, మీరు ప్రభు అయిన యేసుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారచు. దేవుని బిడ్డ, మీరు క్రీస్తు యేసునందు వేరు పారాలి. కృపా సత్యములందు మీరు వేరు పారాలి. రక్షణలో మీరు వేరు పారాలి. మీరు బలంగా వేరు పారాలంటే మీరు క్రీస్తులో బలవంతులు కావాలి. మీరు లోతుల్లోకి వేరు తన్నాలి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 37వ అధ్యాయము మనము 31వ వచనం చూసినట్లయితే చూడండి, యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. చూడండి, ఇక్కడ తప్పించుకున్న శేషము, యూదా వంశంలో ప్రజలు, తప్పించుకొనబడిన వాళ్ళు, దేవుని బిడ్డలారా వీళ్ళు ఏం చేస్తున్నారంట, కిందికి వేరు తన్ని అంటే లోతుల్లోకి కిందికి వేరు తన్ని, తర్వాత కిందకి వేరు తగిన తర్వాత పైకి ఎదిగి వీళ్ళు ఫలిస్తున్నారు. చూసారా, ముందు వేరు తనుతున్నారు, తర్వాత పైకి ఎదిగి ఫలిస్తున్నారు. మనం ఇదే చూసినట్లయితే దేవుని బిడ్డలారా యెషయా 27:6 చూద్దాం. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. చూసారా దేవుని బిడ్డలారా, యాకోబుకి ఇజ్రాయేలుకి ఎటువంటి మంచి వాగ్దానం ఉందో. యాకోబు అంట వేరుపారత అంటే బాగా లోతైన జీవితం, అంతరంగ జీవితం, ధ్యాన జీవితం. ఓకే, లోతుల్లో విశ్వాసంలో వేరుపారుతాడు యాకోబు, పరిశుద్ధాత్మలో వేరుపారుతాడు, కృపలో వేరుపారుతాడు, ఓకే, నీతిలో వేరుపారుతాడు, లోపల బాగా బలం పుంజుకుంటాడు, ధ్యానం చేస్తాడు ఎప్పుడు. ఓకే, సో వేరుపారును. తర్వాత ఇజ్రాయేలు చిగిర్చిపోయిను, ఇది బయట జీవితం. మన మాటలు చూడండి, మన లోపల వేరును బట్టి దేవుని బిడ్డలారా మన మాటలు ఉంటాయి. ఓకే,
మన మాటలు పరిశుద్ధంగా ఉంటాయి, మన మాటలు నీతి కలిగిన మాటలు ఉంటాయి, మన మాటలు విశ్వాస మాటలు ఉంటాయి, మన మాటలు బలమైన మాటలు ఉంటాయి, మన మాటలు జీవించే మాటలు ఉంటాయి. దావీదు భక్తుడు ఏమన్నాడు? నా యొక్క హృదయ ధ్యానము, నా నోటి మాట నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, నీ నోటి మాట మారాలి అంటే మొట్టమొదటి నీ హృదయ ధ్యానం మారాలి. హల్లెలూయా. నీ హృదయంలో నువ్వు ధ్యానించే మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన బట్టే నువ్వు ఎవరివో చెప్పొచ్చు. ఓకే, కనుక దేవుని బిడ్డారా ఆలోచించండి. మన వేరు తన్నుతున్నామంటే మన ధ్యానంలో మనము ఎక్కువ సమయము ఆసక్తితో, సంతోషంతో, ఇష్టపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. అది వేరు తనటము. సో ఇక్కడ వేరు లేనందున వాళ్ళు ఆ శ్రమలు, ఆ శోధనలో వాళ్ళు పడిపోయారు. అంటే చాలా మంది క్రైస్తవ ప్రజలకి యేసు ప్రభువు నమ్మేమంటున్నారు కానీ ధ్యాన జీవితము లేదు. వాళ్ళ వేర్లు దేవుని కృపలో వేరు పారలేదు. చూడండి దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, మీరు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ వేరు కాలువల యొద్ద దాని వేళ్లు తన్నును. ఎవరిది వేళ్ళండి? ఈ చెట్టు ఎవరితో పోల్చబడతా ఉంది? ఎవరు ఈ చెట్టుతో పోల్చబడుతున్నారు? ఎవరు ఈ చెట్టుతో పోల్చబడుతున్నారు అంటే యెహోవాను నమ్ముకునే వాడిని ఈ చెట్టుతో పోలుస్తున్నారు. అంటే యెహోవాను నమ్ముకునే వాడు ధన్యుడు, అంటే వాడు ఆశీర్వదించబడిన వాడు. దేవుని బిడ్డలు మనుషులు యెహోవాను నమ్ముకుంటున్నామని మాటలతో చెప్తారు, యెహోవా నోటితో చెప్తారు, కానీ నమ్మకం వచ్చేసరికి దేవుని బిడ్డలు యెహోవాను నమ్ముకొని ఉండరు వాళ్ళు. ఓకేనండి. దేవుని బిడ్డలు వాళ్ళు మనుషులు నమ్ముకొని ఉండొచ్చు, వాళ్ళ సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని, సొంత శక్తిని, లేకపోతే ఇతరులని నమ్ముకొని వాళ్ళు జీవిస్తూ ఉండొచ్చు. కానీ యెహోవాని నమ్ముకున్న వాడు ధన్యుడు. ఆ నమ్ముకున్న వానికి యెహోవా ఆశ్రయంగా ఉంటాడు. దేవుని బిడ్డ, నీకు యెహోవా ఆశ్రయంగా ఉండునుగాక. నువ్వు ఆయన నమ్ముకొనే ఉందువుగాక. నీవు కాలువల యొద్ద వేరు తరిన వాడికి ఉంటావు. ఆలోచించి దేవుని బిడ్డారా, దేవుని చిత్తము నీవు వేరు పారటము. నీ వేరు తనితే శ్రమలో, హింసలో, లేకపోతే శోధనలో నీవు పడిపోవు. ఎందుకు? అది నేను పడేయలేదు. ఎందుకు తెలుసా? వేరు నీకు బలాన్ని ఇచ్చుద్ది. వేరు నిన్ను నిలబెట్టుద్ది. ఏ చెట్టునైనా నిలబెట్టేది ఏంటండి? వేరే కదా నిలబెట్టేది. వేరు బలంగా ఉంటే చెట్టు బలంగా నిలబడుద్ది. తర్వాత వేరేం చేస్తుందండి? వేరు లోపలికి తన్ని ఆ యొక్క వేరు ద్వారా ఆ యొక్క నేలలో ఉన్న ఆ యొక్క సారం అంతా కూడా ఆ చెట్టుకి అందించుద్ది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, నీలో ఉన్న వేర్లు పరిశుద్ధాత్మలో అది తన్నుకుంటా ఉంటే, అంటే లోపలికి వెళ్తా ఉంటే, ఆ పరిశుద్ధాత్మలో ఉన్న సారము, ఆ బలము, ఆ కృప, ఆ విశ్వాసం అంతా కూడా ఇదిగో నీ హృదయానికి అందించి, నీ నోటికి అందించి, నీ మనసుకు అందించి, నీ నోటి నుంచి నీ ఒక బలమైన విశ్వాసపు మాటలు మాట్లాడే విధంగా నీ ఒప్పుకోలు బలంగా ఉంటుంది. నీ ఒప్పుకోలు విశ్వాసపు ఒప్పుకోలుగా ఉంటుంది. అది వేరు తనటం దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ శ్రమ నీ ఎదుట నిలవలేదు. ఎందుకు? నువ్వు బలంగా ఉన్నావు. శ్రమ నిన్ను పాడు చేసే దానికంటే నువ్వు శ్రమని పాడు చేయగలుగుతావు. నువ్వు శత్రువు కంటే బలవంతుడు అవుతావు, వేరు తన్ని ఉన్నావు కాబట్టి. వేరు అంటే నువ్వు బాగా బలపరచబడ్డావు. నువ్వు వేరు తన్నావు అంటే నువ్వు బలపరచబడ్డావు. నువ్వు వేరు తన్నావు అంటే నీవు ఒక ఆధారంతో కనెక్ట్ అయి ఉన్నావు. నీ ఆధారం ఎవరు? దేవుడే. చూడండి దేవుని బిడ్డ, దేవుడి కంటే బలవంతుడు ఎవరైనా ఉన్నారా? దేవుడి కంటే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ గొప్పదా? దేవుడి కంటే నువ్వు ఎదుర్కొంటున్న కష్టం గొప్పదా? కాదు కదా. చూడండి దేవుని బిడ్డ, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనిషి కూడా నీకు వ్యతిరేకంగా నిలవలేడు అన్నాడు. ఎందుకు?
దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి, యెహోషువ దాన్ని నమ్మటాన్ని బట్టి, ఎల్లప్పుడూ దేవుడిని తోడుగా చేసుకోవటాన్ని బట్టి, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యం ధ్యానించటాన్ని బట్టి, యెహోషువకి దేవుడు ఏం చెప్పాడు? బాబు, నేను నీకు తోడుగా ఉంటాను, నన్ను తోడుగా చేసుకొని జీవించాలి. రెండోది, నువ్వు ఎప్పుడు కూడా ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. తర్వాత మూడోది, ఎప్పుడు కూడా నువ్వు నా మాటలను మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. ఈ మూడు కనుక నువ్వు చేసినట్లయితే ఏ వ్యతిరేకత కూడా, ఏ మనిషి కూడా నీ ఎదుట నిలవలేడు. నువ్వు బ్రతుకు దినములన్నిట. ఎందుకు? ఒకటి, నేను నీకు తోడుగా ఉన్నాను. రెండవది, నువ్వు ఎల్లప్పుడు కూడా నా మాటలే ధ్యానం చేస్తావు. మూడవది, ఎల్లప్పుడు కూడా నువ్వు నా మాటలనే మాట్లాడతావు. నీ మార్గము నువ్వు సరళం చేసుకుంటావు. యు ప్రాస్పర్ యువర్ వే. కుడికి ఎడమకి తిరగొద్దు నా మాటల నుంచి. ఎందుకు దేవుని బిడ్డారా, యెహోషువ ఎదుట ఎవరు కూడా నిలవలేకపోవడానికి కారణం ఏంటి? దేవుడి యొక్క బలము యెహోషువకి అందుతుంది. వేరేం చేస్తుంది? నీకు అందించుద్ది. వేరు సప్లై చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరు చేసే పనుల్లో ఒకటి సపోర్ట్ చేస్తుంది వేరు, రెండోది సప్లై చేస్తుంది. హల్లెలూయా. తర్వాత మూడోది, వేరు యొక్క క్వాలిటీని బట్టే కొమ్మలు కానీ దాని ఫలం కానీ క్వాలిటీగా ఉంటాయి. మన రోమపత్రిక మనం 11వ అధ్యాయంలో మనకు చూసినట్లయితే దేవుని బిడ్డారా, అది మీరు ఒకసారి రోమపత్రిక చూడండి. దేవుని బిడ్డారా, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధం. చూడండి క్వాలిటీ, వేరు యొక్క క్వాలిటీని బట్టి నీ కొమ్మలు క్వాలిటీ ఉంటాయి. ఓకే, కొమ్మలు అనేది బయట జీవితం, వేరు అనేది లోపల జీవితం. అంటే లోపల పరిశుద్ధత ఉంటే నీకు బయట పరిశుద్ధత కనపడుతుంది. లోపల నీతి ఉంటే బయట నీతి కనపడుతుంది. లోపల బలం ఉంటే నీకు బయట బలంగా ఉంటావు. లోపల నువ్వు సంతోషంగా ఉంటే బయట సంతోషంగా ఉంటావు. వేరు పరిశుద్ధం అనేది అయితే కొమ్మలు పరిశుద్ధంగా ఉంటాయి. చాలా మంది దేవుని బిడ్డలో వేరు పరిశుద్ధంగా ఉండదు, లోపల సంతోషం ఉండదు, బయట సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. లోపల నీతి ఉండదు, బయట నీతిగా కనపడడానికి ప్రయత్నం చేస్తారు. లోపల బలం ఉండదు, బయట బలంగా కనపడడానికి ప్రయత్నం చేస్తారు. యూ విల్ ఫెయిల్ బికాజ్ యూ హ్యావ్ నో రూట్స్. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధం. కొమ్మలు బయట చూపిస్తాయి. అందరూ వేరుని చూడరండి, కొమ్మలను చూస్తారు. ఓకే, కానీ వేరుని చూసేది నీ లోపల నీకు తెలుస్తుంది. వేరు నీ లోతుల్లో, నీ ఆలోచన విధానము, నువ్వు దేనిలో వేరు తన్నుతున్నావు, దేనిలో ఉన్నాయి నీ వేర్లు? కృపలో, దేవుని కృపలో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యందు నీ వేర్లు తన్నుతున్నాయా? దేవుని ప్రేమలో. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మనం 17, 19 వచనాలు మనం చూసినట్లయితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలన మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. చూసారా దేవుని బిడ్డ, ఇందాక మనము క్రీస్తు యేసునందు వేరుపాడి అన్నాం, ఇక్కడ ప్రేమయందు వేరుపాడి స్థిరపడి. సో నువ్వు వేరుపారుతున్నావు అంటే నువ్వు స్థిరపరచబడుతున్నావు. నువ్వు వేరుపారట్లేదంటే నువ్వు స్థిరపరచబడటం లేదు. అంటే నువ్వు స్థిరపరచబడటం లేదంటే నువ్వు పడిపోతున్నావు, నువ్వు అక్కడ లేవు. నీతిమంతుని వేరు చిగుర్చి పూసుదంట, నీతిమంతుని వేరు కదల్చబడదంట. దేవుని బిడ్డ, మన దేవుడు నమ్ముకున్న వాళ్ళు నీతిమంతులే, కానీ వాళ్ళకి వేరుంటే ఆ వేరు కదల్చబడదు. వేరున్న ఏ చెట్టు అయినా కానీ దేవుని బిడ్డరా ఎప్పటికైనా మళ్ళా పూసుద్ది అది. హల్లెలూయా. కనుక ఒకసారి ఆలోచించండి, మనము వేరుపారటం దేవుని చిత్తము. యాకోబు వేరుపారును, ఇజ్రాయెల్ చిగురిచిపోయిను, వారు భూలోకం ఫలభరితంగా చేస్తుంది. అంటే వేరుపారిన వాళ్ళే పూస్తారు, పూసే వాళ్ళే వాళ్ళు భూలోకానికి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. అంటే నీకు వేరు లేకపోతే నువ్వు ఫలించలేవు, నువ్వు ఫలించలేకపోతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేవు నువ్వు. అది దేవుడు పెట్టిన విధానం. ఈ యొక్క ఆదివారం రోజు దేవుని బిడ్డ ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఆర్ యు లివింగ్ ఏ కింగ్డమ్ లైఫ్ స్టైల్ ఇన్ దిస్ వే? ఈ విధంగా నీవు దేవుని యొక్క సంబంధం జీవితాన్ని జీవిస్తున్నావా? డూ యూ హ్యావ్ ఎ మెడిటేటింగ్ లైఫ్, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ద మిరకిల్స్ ఆఫ్ గాడ్? దేవుని కృపను, దేవుని అద్భుతాలని, దేవుని యొక్క వాక్యము, రక్షణను, దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క ఆజ్ఞలను
నీవు ధ్యానించే జీవితము నీకున్నదా? దేవుడి మీదనే ఆధారపడే జీవితం నీకుందా? ఆధారపడటం, నమ్ముకునేవాడు అంటే ఆధారపడటం అంటే నువ్వు ప్రార్థనలో దేవుడి మీద ఆధారపడాలి, దేవుని బిడ్డ మీద పనుల్లో దేవుడి మీద ఆధారపడాలి, నీ కష్టాల్లో నీ సంతోషాలు అన్నింటిలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడాలి, నీ సొంత శక్తి మీద నీ సొంత జ్ఞానం మీద. చూడండి దేవుని బిడ్డరా, మనము పిల్లలు పెంచే విషయంలో, లేదా మనం పనులు చేసుకునే విషయాల్లో, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలు కొనసాగించే వాళ్ళ విషయాల్లో మన సొంత ప్రేమల్ని, లేకపోతే మన సొంత బంధాలని, మన సొంత జ్ఞానాన్ని, మన సొంత శక్తిని, మన సొంత బలాన్ని మనం ఉపయోగిస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఎవరు ఇలా చేసేది? వేరు లేని వాళ్ళే. వేరు దేవుళ్ళు లేకపోతే, వేరు నీలో కనుక ఉంటే నీకు నీ బలమే అందుద్ది. నీ వేరు దేవుడిలో ఉంటే నీకు దేవుడి బలం అందుద్ది. నీ వేరు దేవుళ్ళు ఉంటే నీకు దేవుడి జ్ఞానం అందుద్ది. నీ వేరు దేవుడిలో ఉంటే నీకు దేవుని యొక్క సంతోషం అందుద్ది. నీ వేరు దేవుడిలో ఉంటే నీకు దేవుని యొక్క తెలివి అందుద్ది. నీకు ఎవ్రీథింగ్ గాడ్ విల్ ప్రొవైడ్. రూట్ సప్లైస్, వేరు నీకు సప్లై చేస్తుంది. క్రైస్తవ బిడ్డ, వేరు ద్వారా నువ్వు అన్నీ కూడా లోతుల్లో, నీ లోపల దేవుడు ఉన్నాడు. నీ వేర్లు లోతుల్లోకి వెళ్ళాలి, ఆత్మలో ఉండాలి నీ వేర్లు. అక్కడి నుంచి నువ్వు జీవించాలి. దేవుని బిడ్డరా, నీ ఆత్మలో నువ్వు డిఫరెంట్ పర్సన్వి. దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా మార్చాడు. యువర్ న్యూ క్రియేషన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు నువ్వు నూతన సృష్టి అయి ఉన్నావు. దేవుని బిడ్డ, నీవు వేరు తన్ని జీవించాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తం. దేవుని బిడ్డ, సో వేరు నీ ధ్యాన జీవితము నీ విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. నీవు ధ్యానించే క్రైస్తవుడివేనా? నీ శ్రమల్లో దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది అని నువ్వు నమ్ముతున్నావా? అదే వేరుతనడం అంటే. అక్కడ నీ దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగిస్తున్నావా? ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ జీవితాన్ని. మీ కష్టాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఉపయోగిస్తున్నారా? దేవుడు అంటాం. దేవుని బిడ్డారా, మనము మనుషులను ఆశ్రయిస్తుంటాం. దేవుడు మనుషుల ద్వారానే పనిచేస్తాడు. కానీ నీవు మొదట మనిషి యొద్దకు వెళ్తున్నావా, దేవుని యొద్దకు వెళ్తున్నావా? నీవు దేవుడి యొద్దకు వెళ్తే దేవుడు ఏ మనిషి ద్వారా నీకు సంబంధించిన కార్యాన్ని చేయాలో ఆయన నిర్ణయించి ఆ మనుషుని నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. చూడండి, అబ్రహాము తన కుమారునికి పెళ్లి చేసే విషయంలో ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించాడు. ఎలియాజరు తన కుమారునికి ఆ యొక్క పెళ్లి కుమార్తెను తీసుకురావడం కోసం వెళ్తున్నప్పుడు ఎలియాజరు ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించాడు. ఆ ప్రయాణం సఫలం చేసింది ఎవరు? దేవుడు. అక్కడ రెబెకా కనపడే విధంగా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవ్రీథింగ్ ఇదంతా కూడా గాడ్స్ అరేంజ్మెంట్. ఎందుకు? దే డిపెండెడ్ అపాన్ గాడ్. దే ఆర్ లుకింగ్ అన్ టు గాడ్. వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు, వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నారు. చూడండి, దీనివల్ల క్రైస్తవులు వాళ్ళ వివాహాలు దేవుడు అంటారు, దేవుని బిడ్డలారా, కానీ వాళ్ళు దేవుడి మీద ఆధారపడి జత వ్యక్తిని, అంటే ఆ పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తెను కానీ చూస్ చేసుకునే విధానంలో దేవుడి మీద ఆధారపడరు, దేవుడి జ్ఞానం మీద ఆధారపడరు, ఒక ప్రార్థనాపూర్వకంగా చూసుకోరు, వివేచించరు. బయట విషయాలను చూసుకొని మనకి బయట విషయాలు మ్యాచ్ అయినాయి. మన డబ్బు కంటే వీడికి ఎక్కువ డబ్బు ఉంది, లేకపోతే మన కంటే కొంచెం తక్కువ వాళ్ళు మనకు సరిపోతారు, అందం మ్యాచ్ అయింది, డబ్బు మ్యాచ్ అయింది, అవి మ్యాచ్ అయింది, ఇవి మ్యాచ్ అయింది చూసుకుంటున్నారు. దేవుని బిడ్డరా, దానికి పాస్టర్ గారిని పిలుచుకుంటున్నారు, దేవుడిని పేరు పెడుతున్నారు, ఒక ప్రార్థన పెట్టుకుంటున్నారు, ఏదో చేసేసుకుంటున్నారు. బట్ వాళ్ళకి దైవికమైన వివేచన ఎంత లేదు. ఎందుకంటే వాళ్ళు వేరు తగిన క్రైస్తవులు కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్న క్రైస్తవులు వాళ్ళు కాదు. దేవుని బిడ్డలారా, అది రాతి నేల మీద పడిన విత్తనం అంటే ఇది. నువ్వు రాతి నేల కలిగిన క్రైస్తవుడువా అంటే ధ్యానము లేని, అంటే బలమైన విశ్వాసం లేని, కష్టాల్లో నీ విశ్వాసం నువ్వు గట్టిగా పట్టుకుంటే పనిచేస్తుందని నమ్మే క్రైస్తవుడువేనా, లేకపోతే నమ్మని క్రైస్తవుడువా? డూ యూ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ట్రబుల్స్ అండ్ ఇన్ యువర్ అఫ్లిక్షన్స్? నీ కష్టాల్లో, నీ యొక్క శ్రమల్లో నువ్వు దేవుని యొక్క వాక్యం నువ్వు అప్లై చేసుకునే స్థితిలో నీవు ఉన్నావా? లేకపోతే ఏదో విన్నావు, కొంతకాలం ఉన్నావు,
శోధన కాలంలో నువ్వు పడిపోయావు. దేవుని బిడ్డరా, దయచేసి మనము ఇది గ్రహించాలి. సో వేరు కలిగిన జీవితము మనకుండాలి. వేరు కలిగిన జీవితము ఇది నిన్ను నిలబెట్టుద్ది, ఇది నిన్ను బలపరచుద్ది, ఇది నీకు సప్లై చేస్తుంది, అంటే సరఫరా చేస్తుంది. నీ వేరు దేనిలో ఉంటే ఆ దానిలో నుంచి నేను నిలబెట్టుద్ది. అది నువ్వు నిలబట్టడానికి ఆధారం అవుద్ది. నీ వేరు దేనిలో ఉంటే, నీ వేరు దేవుళ్ళో ఉంటే దేవుడు నీకు ఆధారం అవుతాడు. నీ వేరు దేవుళ్ళో ఉంటే దేవుడిలోంచి నీకు సప్లై అందుద్ది. ఆయన బలము, ఆయన శక్తి, ఆయన ప్రశ్న, ఎవ్రీథింగ్ నీకు సప్లై అందుద్ది. అందుకనే అపోస్తలుడు పౌలు అన్నాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించుడు అంట. ఎల్లప్పుడూ అంటే కష్టాల్లో కూడా ఆనందించమన్నాడు. ఇక్కడ కష్టాల్లో ఎవరైనా ఆనందించగలుగుతారండి? అసాధ్యమయ్యే పనేనా? అవును, దేవుడిలో క్రీస్తులో వేరుతనిన వాళ్ళకి బయట విషయాలు ప్రభావం వీళ్ళ మీద, మనసు మీద ఉండదు. వీళ్ళు వేరులో నుంచి ఆ యొక్క సంతోషం వీళ్ళకి అందుద్ది. అందుకని వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అది సాధ్యమయ్యే పని. అది యేసు ప్రభువు అన్నాడు, నేను మీకు శాంతిని ఇచ్చున్నాను, అది లోకం ఇచ్చినట్లుగా ఉండదు. లోకం ఇచ్చే శాంతి ఎట్లుంటుంది? బయట పరిస్థితుల మీద ఆధారపడ్డది. నీకు అనుకూలంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, శాంతిగా ఉంటావు. బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటే. నీకు వ్యతిరేకంగా ఉంటే నువ్వు కంగారు పడిపోతావు, ఏడుస్తావు, నువ్వు టెన్షన్ పడిపోతావు, ఆందోళన పడిపోతావు, నువ్వు కృంగిపోతావు, అంత చేస్తావు. అది లోకం ఇచ్చే విధంగా ఉంటుంది. దేవుని బిడ్డ, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుడి రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. నీకున్న శాంతి లోకం ఇచ్చినట్లుగా లోకపు శాంతిని అనుభవిస్తున్నావా, లేకపోతే క్రీస్తు ఇచ్చిన శాంతిని నువ్వు అనుభవిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఒకసారి నీకు వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి, నువ్వు మనశ్శాంతిగా ఉండగలుగుతున్నావా? నువ్వు నిబ్రంగా ఉండగలుగుతున్నావా? నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా? నువ్వు నిరీక్షణ కలిగి ఉండగలుగుతున్నావా? నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతున్నావా? నువ్వు దేవుని కొరకు వేచి ఉండగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డ, వేరు లేకపోవటాన్ని బట్టి మన వేరు లోకంలో ఉన్నాయి కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటే సంతోషంగా ఉంటాం, పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే మనము దుఃఖపడి ఏడుస్తూ ఉంటాం. నీ వేరు ఎక్కడుంది? నీ వేరు దేనిలో తొలుతోంది? నీతిమంతుని వేరు కదల్చబడదు. హల్లెలూయా. నీ ధ్యాన జీవితం, నీ విశ్వాస జీవితం క్రీస్తు ప్రేమలో వేరుపారు, పరిశుద్ధాత్మలో వేరుపారు, కృప మీద ఆధారపడు. వేరు అంటే ఇంకా ఆధారపడటం. అయ్యా, ఈ శ్రమ ఉంది, నేను నీ మీద ఆధారపడి ఈ శ్రమను జయించాలి. చివరిగా నేను ఇంకొక మాట చెప్పేసి ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినాల్లో యాక్చువల్గా ఈ శ్రమల్లో మనము నిలబడటానికి ఎన్నో విషయాలు మనకి అవసరమైన. దేవుడు మనిషిని నువ్వు భరించలేని శోధన నీకు అనుమతించడు, నువ్వు భరించగలిగింది నీకు అనుమతిస్తాడు. ఆ శోధనలో కూడా నువ్వు తప్పించుకోవడానికి మార్గం నీకు చూపిస్తాడు, నువ్వు సహించగలగటానికి నీకు సహాయం చేస్తాడు దేవుడు. తర్వాత మనము యేసుక్రీస్తు మనకు సహాయం చేయగలవాడు అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే ఆయన శోధించబడ్డాడు, శ్రమ పడ్డాడు, బట్ ఆయన మనకందరికీ సహాయం చేయగలిగిన వాడు అన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే దేవుని బిడ్డలారా, ఆయన మనకు ప్రధాన యాజకుడికి ఉన్నాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన యేసు అని ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మనలాగానే దేవుని బిడ్డలారా అన్ని విషయాల్లో ఆయన శ్రమల్లో, శోధనలో సహానుభావం కలిగిన వాడు, అయినప్పటికీ పాపం లేని వాడికి ఉన్నాడు. మనము ఆయన కృపాస్తం యొద్దకు వెళ్ళి సమయోచితమైన కృపను మనము పొందుకోవచ్చు. ఆయన చేత మనం కనికరించబడతాం. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక చూస్తే మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు మహానందం అని ఎంచుకోండి. ఎందుకంటే ఆ విశ్వాసంలో కలిగే పరీక్ష, అంటే శోధన అనేది, శ్రమ అనేది ఒక పరీక్ష. దేనికి పరీక్ష? నువ్వు నమ్మిన దానికి పరీక్ష. నువ్వెవరు నమ్మావు? యేసుని నమ్మావు, యేసయ్య బలాన్ని నమ్మావు, యేసయ్య జ్ఞానాన్ని నమ్మావు. సో దేవుని బిడ్డలారా, నీకు ఇప్పుడు వచ్చిన పరీక్ష ఏంటంటే, నువ్వు యేసయ్య జ్ఞానాన్ని నమ్మాను అంటున్నావు కదా, యేసయ్య బలాన్ని నమ్మాను అంటున్నావు కదా, యేసయ్య కృపను నమ్మాను అంటున్నావు కదా. ఇప్పుడు నేను ఈ శోధనలో యేసయ్య కృప పనిచేస్తుంది లేదో చూసుకో. ఈ శోధనలో, ఈ కష్టంలో యేసయ్య బలం పనిచేస్తుందా, నేను నిలబెట్టగలుగుతుందా, యేసయ్య జ్ఞానం పనిచేస్తుందా చూసుకో అని ఒక పరీక్ష నీకు వచ్చింది. నువ్వేం చేస్తావు? ఇదిగో ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ శోధనలో నేను యేసయ్యను నమ్మాను కాబట్టి, యేసయ్య కృపను నమ్మాను కాబట్టి, యేసయ్య కృప ఈ శోధనలో పనిచేస్తుంది.
నా నమ్మకము గెలుచుద్ది, కృప నన్ను రక్షించుద్ది, యేసయ్య జ్ఞానం నన్ను రక్షించుద్ది, యేసయ్య బలం నన్ను నిలబెట్టుద్ది, ఈ శోధన నన్ను ఏం చేయలేదు అని దేవుని బిడ్డలారా, అది విశ్వాసాన్ని కలిగే పరీక్ష అంటిది. ఓకే, ఈ టైంలో నువ్వు చక్కగా ఇంకా మహానందంగా అంటే నీ విశ్వాసం గెలవబోతా ఉంది, నీకు ఓర్పు రాబోతా ఉంది, నువ్వు దేనిలో కొదువలేని వాడిగా మారబోతున్నావు. నువ్వు దేవుని రాజ్యంలో నీకు ఏది కూడా కొదువై ఉండదు. ఇంకా ఎందుకు? నువ్వు గెలిచిన వాడివిగా ఉన్నావు, నువ్వు ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉన్నావు, నీకేది కొదువై ఉండదు. అది శోధన శ్రమల్లో నీకు జరిగేది. దేవుని బిడ్డ రోమపత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే, దేవుని బిడ్డరా, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలిగజేయడానికి మనం శ్రమని ఎందు అతిశయపడతాం. ఎందుకు? దేవుని బిడ్డరా చూడండి, ఆ శ్రమ అంట ఓర్పును కలిగజేస్తుందంట. ఓర్పు పరీక్ష అంట, పరీక్ష నిరీక్షణ అంట. ఒక వర్చ్యుని నీలో ఒక క్యారెక్టర్ని కలిగజేస్తుంది. అందుకని శ్రమని ఎందు అంటే దేవుడు నీకు అవి అనుమతించినా కానీ దాని నుంచి ఒక మంచి నీళ్ళు తీసుకురాబోతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం మనం 28వ వచనం చూసినట్లయితే, దేవుని బిడ్డరా, యెహోవాను దేవుడిని ప్రేమించేవానికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిగే సమస్తము సమకూడి జరుగుతున్నవని మనము ఎరుగుదుము. ఎందుకు? నీకు వ్యతిరేకమని వచ్చినా నువ్వు ఆయన చేత పిలువబడ్డావు, ఆయన సంకల్పం ఉన్నావు, ఆ వ్యతిరేకతలు కూడా నీకు మేలుకరంగా మారబోతున్నాయి. ఆ సంగతి నీకు తెలుసు అంట, ఆ జ్ఞానం నీకు ఉంది, అది నీ లోపల జ్ఞానం పనిచేస్తూ ఉంది. ఇది మన మంచి కోసం వచ్చిందిరా, ఇది మన మేలు కోసం వచ్చిందిరా, మనకు మంచి జరగబోతుందిరా, ఇది బయటకు అట్లా కనబడబోతుంది. కానీ దీని ద్వారా మన లోపల ఇంకా దేవుని క్యారెక్టర్ ఫామ్ అవబోతా ఉంది. యేసయ్య ఇంకా ప్రత్యక్షపరచబడబోతున్నాడు, లోపల యేసయ్య బయటికి ప్రత్యక్షపరచబడబోతున్నాడు. ఈ శ్రమ ఓడిపోబోతా ఉంది, మనకి మేలు జరగబోతా ఉంది, లోపల బయట ఆశీర్వాదం మనకు రాబోతా ఉంది అని దేవుని బిడ్డలారా నువ్వు ఎరిగిన వ్యక్తిగానే ఉంటావు. చివరికి నేను ఇంకా ముగించబోతున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరికైనా కానీ ఇట్లాంటి జ్ఞానము లేకపోతే, ఇలాంటి తెలివి కనుక లేకపోతే, బైబిల్ చెప్తుంది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, వారు దేవునిని అడగవలెను. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుడిని అడగవలెను. దేవుని బిడ్డలు నువ్వు శోధనలో ఎలా ప్రవర్తించాలి, ఎలా నిన్ను చూసుకోవాలి, ఆ శోధన సమస్యను ఎలా చూడాలి, శత్రువుని ఎలా చూడాలి, నిన్ను ఎలా చూసుకోవాలి, ఇలాంటి విషయాలు నీకు కొదువుగా ఉంటే నువ్వెవరిని అడగాలి? పక్కన మనుషుల్ని కాదు అడగాల్సింది, దేవుడిని అడగాలి. దేవుడు నీకు గద్దెంపకుండా ధారాళంగా ఆ జ్ఞానాన్ని నీకు దయచేస్తాడు. ఎందుకో తెలుసు, ధారాళంగా ఎందుకు ఇస్తాడు తెలుసా దేవుని బిడ్డారా? నీవు ఆ శోధనలో జయించాలని. దేవుని జ్ఞానం నిన్ను ఏం చేస్తుందో తెలుసా దేవుని బిడ్డారా? విషయాల్ని దేవుని యొక్క దృష్టితో చూసే విధంగా నీకు సహాయపడుతుంది దేవుని జ్ఞానం. నేను చిన్న ఉదాహరణ చెప్పేసి నేను మీకు ఇంకా ముగించబోతున్నాను. దేవుని బిడ్డలారా చూడండి, ఇజ్రాయేలీ ప్రజలకు సౌలు రాజుగా ఉన్నాడు, వాళ్ళకి ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. గొలియాతు 40 దినాల నుంచి వాళ్ళ మీద ఛాలెంజ్ విసురుతున్నాడు, వాళ్ళని భయపెడుతున్నాడు. ఓకే, ఈ ఇజ్రాయేల్ ప్రజలకు అందరికి కూడా గొలియాతుని కొట్టడము అనేది ఒక అసాధ్యంగా మారిపోయింది. గొలియాతును కొట్టే బలం లేదు వీళ్ళకి. ఓకే, ఆ శక్తి లేదు. జయం అంటున్నారే కానీ ముందుకెళ్తున్నారు, మళ్ళీ వెనకడిగేస్తున్నారు. గొలియాతుని కొట్టలేకపోతున్నారు దేవుని బిడ్డలారా. అయితే దావీదు వచ్చిన తర్వాత చూడండి, దావీదు గొలియాతు యొక్క ఛాలెంజ్ని, ఆ సవాల్ని విన్న తర్వాత దావీదు తన హృదయంలో నుంచి, అంటే తన వేరుల్లో నుంచి, దావీదు యొక్క ధ్యాన జీవితము దేవుళ్ళో ఉంది. ఆ వేరుల్లో నుంచి దావీదుకి ఒక మాట వచ్చింది. ఏంటి అంటే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే ఏంటండి? అంటే తేలిగ్గా తీసేయటం. ఈ ప్రజలందరూ ఆ గొలియాతు అనే సమస్యని ఎంత అసాధ్యంగా భావిస్తున్నారు, ఎంత కష్టంగా భావిస్తున్నారు, ఎంత గొప్పగా చూస్తున్నారు. కానీ దావీదు అంటున్నాడు, ఈ ఈ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, చాలా చీప్గా మాట్లాడుతున్నాడు. అట్లని దావీదేమో భౌతికంగా చూస్తే గొలియాత్ కంటే ఎత్తుగుండి
బలంగా ఉండి మాట్లాడుతున్నాడా? కాదు. దావీదు ఒక చిన్న బాలుడు. గొలియాతులో సగం కూడా ఉంటాడో ఉండడో మరి దావీదు, మనకు తెలియదు దేవుని బిడ్డలారా. అయితే దావీదు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అదేమన్నా డంబంగా మాట్లాడుతున్న మాటల కాదు దేవుని బిడ్డలారా, నిజంగా మాట్లాడుతున్న మాటలు. యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్నాడు దావీదు. ఎందుకు అంటే దావీదు దృష్టి వేరు. ఇలాంటి దృష్టి ఆ సౌలికి కానీ అక్కడ సైన్యానికి కానీ లేకపోయింది. సున్నతి లేని వాడు గొలియాతు, వీళ్ళు జీవం గల దేవుని సైన్యము, వీళ్ళెవరో శత్రువు ఎవరో వీళ్ళు చూడలేకపోయారు. వీళ్ళు ఏ కాడికి న్యాచురల్గానే చూసుకుంటున్నారు, శారీరకంగా కంపేర్ చేసుకుంటున్నారు. శరీర బలాలను కంపేర్ చేసుకుంటే వీళ్ళకంటే గొలియాతు బలం ఎక్కువ, కానీ ఆత్మీయ బలాన్ని కంపేర్ చేసుకుంటే యెహోవా బలం ఎక్కువ. కనుక వీళ్ళ వేర్లు వీళ్ళలోనే ఉన్నాయి, కానీ దావీదు వేరు యెహోవాలో ఉంది. దావీదు ధ్యానము దేవుని కృపలో ఉంది. దావీదు ధ్యానము దేవుడు చేసిన అద్భుతాల్లో ఉంది. దావీదు యొక్క ధ్యానము దేవుని యొక్క జ్ఞానంలో ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే దావీదుకి విశ్వాసం అందింది, దావీదుకి జ్ఞానం అందింది, దావీదుకి బలం అందింది, దావీదుకి ఒక మంచి ఇది అంటే ఒక పరుగు అందింది దేవుని బిడ్డలారా, ఒక వేగం అందింది దావీదుకి. ఎందుకు? దావీదు వేరు దేవుళ్ళు ఉన్నాయి, వీళ్ళు వేరు దేవుళ్ళు లేవు, బలంగా లేరు వీళ్ళు. నువ్వు కూడా దేవుని జ్ఞానము నువ్వు పొందుకుని ఉంటే, నీవు ఏదైతే అసాధ్యము కానీ కనపడుతుందో ఆ జ్ఞానం తర్వాత నీ దృష్టి మారితే, నీకు విశ్వాస దృష్టి వస్తే, అసాధ్యమైన దాన్ని నువ్వేమంటావు తెలుసా? ఇది ఎంత అంటావు. దేవుని బిడ్డ, నీకున్న అప్పు ఈరోజు అమ్మో చాలా కష్టం అంటున్నావేమో, కానీ దేవుని జ్ఞానం నీకు వస్తే ఈ అప్పు ఎంత అంటావు. ఎదుటిన్న పరిస్థితి చాలా కష్టంగా ఉందేమో, కానీ దేవుని దృష్టి నీకు వస్తే, దేవుని జ్ఞానం ద్వారా నువ్వు దేవుని దృష్టిని పొందుకుంటే ఈ పరిస్థితి ఎంత, ఈ సమస్య ఎంత అన్న అనుభూతున్నావు. నువ్వు చేయవలసింది తెలుసా? నీవు ఈ సమయంలో నీవు దేవుడిలో నువ్వు వేరుపారుతూ ధ్యానం చేస్తూ నీ తప్పులు ఒప్పుకొని నీ ఆలోచన జీవితాన్ని మార్చుకుంటూ నువ్వు దేవా నాకు సహాయం చేయి, దేవా నేను ఎప్పుడు నేను నమ్మిన దాని మీద నేను ఆధారపడాలి, దేవా నీ జ్ఞానం నాకు, నా దృష్టి మార్చు, నా విధానం మార్చు, నేను చూసే పరిస్థితులు నేను చూసే విధానం మార్చు, నన్ను నేను చూసుకునే విధానం మార్చు. నువ్వు ఎలా చూసుకోవాలి? నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడో నిన్ను అలా చూసుకోవాలి. నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడో నువ్వు అలా చూసుకోవాలి. నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడు? క్రీస్తుతో కూడా నేను కలిసి చూస్తున్నాడు. క్రీస్తుతో కూడా నువ్వు లేపబడ్డావు. నువ్వు క్రీస్తు చేస్తున్న నూతన సృష్టివి. నువ్వు క్రీస్తు చేస్తున్నందుకు దేవుడు నేను చూస్తున్నాడు. నువ్వు పైనుంచి పుట్టినవాడు, నువ్వు పరసంబంధమైన వ్యక్తి, నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు క్రీస్తుతో కూడా కూర్చొని పెట్టబడ్డావు, నువ్వు సింహాసనం మీద కూర్చొని పెట్టావు. దేవుడు నిన్ను చూసే విధానము అంతా కూడా వేరు. దేవునికి ఇచ్చిన ఐడెంటిటీ వేరు. నిన్ను చూసుకునే విధానము మారాలి నీ లోపల. తర్వాత నీవు శత్రువుని చూసే విధానం మారాలి. దేవుడు శత్రువుని చూసినట్టుగా నువ్వు చూడాలి. ఎందుకంటే నువ్వు దేవుడి స్వరూపి, నువ్వు దేవుడి పోలిక. నువ్వు పరిస్థితుల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు నువ్వు అలా చూడాలి. ఎందుకంటే నువ్వు దేవుడి స్వరూపి, నువ్వు దేవుని పోలిక. అలా నువ్వు నేర్చుకుంటే దేవుని బిడ్డలారా, నీవు ఒక మంచి ఒక లోతైన దేవుడిలో వేరుపాయన క్రైస్తవుడిగా ఈ దేవుడి రాజ్యాన్ని భూమి మీద నువ్వు ఫలభరితంగా చేసే క్రైస్తవుడిగా, ఏదైనా ఆటంకాలు వస్తే ఆటంకాలన్నింటినీ కూడా ఓడించే క్రైస్తవుడిగా, జీవితం జీవించే క్రైస్తవుడిగా నువ్వు ఉంటావు. ఎందుకో తెలుసా? నీ బలము దేవుళ్ళో ఉంది, నీ జ్ఞానము దేవుళ్ళో ఉంది, నీకు కావాల్సిన జ్ఞానము. ఇదంతా కూడా అందించేది వేరు. ఈ వేరేంటో తెలుసా దేవుని బిడ్డారా? ఇది కనెక్షను. నీ అంతరంగ కనెక్షన్ అనేది ఒకటి విశ్వాసము, రెండోది ఆ విశ్వాసం ద్వారా సరఫరా అవుద్ది. సో వేరు ద్వారా సరఫరా అవుద్ది అంటే నీకు దేవుడికి మధ్య అనుబంధం కలిగించింది విశ్వాసము. యేసు ప్రభు ఎందు విశ్వాసము, నీ నూతన సృష్టి. ఓకే, నువ్వు దానిలో నిలబడి చక్కగా నీవు ధ్యానం చేస్తూ, దివారాత్రులు ధ్యానం చేస్తూ, వాక్యం సంతోషిస్తూ, పట్టుదలగా నువ్వు దేవుని కృప మీద ఆధారపడి నువ్వు చక్కగా నువ్వు ధ్యానం చేయగలిగినట్లయితే దేవుని బిడ్డ, నీవు నీ యొక్క వేరు నీ కృపలో, పరిశుద్ధాత్మలో, దేవుని ప్రేమలో అన్నిట్లో కూడా నువ్వు చక్కగా వేరు తన్నుకుంటే, చక్కగా నీటి కాలువల యొద్ద వేరు తనిన వాడిగా,
కిందకు వేరుతన్ని పైకి ఎదిగి ఫలించిన వాడిగా, ఓకే, భూలోకమును ఫలభరితం చేసే క్రైస్తవుడిగా మనమందరము కూడా ఉందుముగాక. మీరందరూ కూడా దేవుని బిడ్డలు. ఒకరి మాట నేను చెప్పబోతున్నాను, మీరు కనుక వేరు తన్ని వాళ్ళైతే నీ ఎదుటిన్న అసాధ్యమైన పరిస్థితిని అది ఎంత అని అనబోతున్నారు. ఈరోజు ఎందుకు ప్రపంచము ఈ యొక్క కరోనా అనే సమస్యను ఇది ఎంత అని అనలేకపోతున్నారు? ఎందుకంటే దేవుని బిడ్డారా, వాళ్ళ వేరు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు వేరు, అధికారులు వేరు, రాజుల వేర్లు దేవుళ్ళు లేవు. వాళ్ళ సైన్స్లో ఉన్నాయి, వాళ్ళ జ్ఞానంలో ఉన్నాయి. అందుకని చూడండి, ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు, నిరుత్సాహంలో ఉన్నారు. వాళ్ళ జ్ఞానంలో, వాళ్ళ బలములో, వాళ్ళ ఇన్వెన్షన్స్లో, మనుషుల్లో ఉన్నాయి. అందుకని మనుషులు నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు, యెహోవా నమ్ముకునేవాడు ధన్యుడు. నువ్వు సైంటిస్టులు నమ్మినా, నువ్వు వేరే జ్ఞానులు నమ్మినా నువ్వు శాపగ్రస్తుడు. వాడు ఎంత జ్ఞానైనా, కానీ నువ్వు యెహోవాను నమ్ముకుంటే నువ్వు ధన్యుడు. అందుకే దేవుడి బిడ్డలకు కరోనా అనేది ఇదంతా అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకు? అది నీ గొప్పతనం కాదు, నీ వేరు నుంచి నీకు అలాంటి సరఫరా, అలాంటి విశ్వాసం సరఫరా అవుద్ది. చూడండి, దావీదు అన్నాడు, ఈ సున్నతి లేని గొలియాతు ఎంతటి వాడు. అసలు అప్పటిదాకా గొలియాత్ అంటే వామో అసాధ్యము, కొట్టడము, ఎవడు లేడు, చాలా కష్టము, అసలు లేదుగా అన్న వ్యక్తిని ఎంతటి వాడు ఒక తేలిగ్గా, ఒక చులకనగా చూస్తున్నా. అది దేవుడి నుంచి వచ్చే విశ్వాసం. నీకు కూడా అలా రాబోతా ఉంది. దావీదుకి వస్తే నీకు కూడా రాబోతా ఉంది. దేవుని బిడ్డ, మనము చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మాకు వేరు యొక్క ప్రాముఖ్యతను గురించి, వేరు తనడం గురించి, వేరు లేకపోతే వచ్చే నష్టాల గురించి, వేరుంటే వచ్చే లాభాల గురించి మీరు ఎంతో వివరణాత్మకంగా మాకు వివరించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలు నీ యొక్క వాక్యం చేత తాకబడి జాగ్రత్త పడి తండ్రి, యెహోషువలాగా, దావీదులాగా తండ్రి వేరు తండ్రి శ్రమల్లో, కష్టాల్లో తండ్రి వీరు వాటిని జయించి దేవుడి రాజ్యాన్ని స్థిరపరిచే వాళ్ళుగా, వీళ్ళు స్థిరమైన వ్యక్తులుగా, నీతిమంతులుగా వీరు ఉందిరుగాక తండ్రి. నీలో వేరుతనాలి, నీ కృపలో వేరుతనాలి, నీ ప్రేమలో వేరుతనాలి, పరిశుద్ధాత్మలో వేరుతనాలి తండ్రి. కిందికి వేరుతన్ని పైకి ఫలించే వాళ్ళగా మేమందరము కూడా ఉందుముగాక తండ్రి. మేము యేసయ్య కృపను నమ్మాం. ఆ కృప అనేది మా యొక్క వ్యతిరేకతలో కూడా పనిచేస్తుందని ఆ పరీక్షలో మేము చూపించబోతున్నాం. యేసయ్య జ్ఞానము మా వ్యతిరేకతలో పనిచేస్తుంది. యేసయ్య ప్రేమ మా వ్యతిరేకతలో పనిచేస్తుంది. మేము నమ్మాం. మా విశ్వాసానికి ఏ పరీక్ష కలిగినా మా విశ్వాసం ఎవరి యందు ఉంది? యేసయ్యలో ఉంది కనుక అది సత్యము, అది పనిచేస్తుంది. నీకే సమస్తమయమా మేము అనుభవించడం గాక. యేసు పరిశుద్ధ నామములో ఆమేన్. దయచేసి దేవుని బిడ్డారా, మీ అందరూ కూడా మరి ఎంత శ్రద్ధగా దేవుని వాక్యమును విన్నారు. మిమ్మల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించునుగాక. మీ కొరకు మేము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోంచి వాక్యాన్ని తీసుకొస్తున్నాం. ఈ టైంలో ముఖ్యంగా ఈ దినాల్లో జీవించడానికి కావాల్సిన విధానము ప్రభు సన్నిధిలో నేను అడిగినప్పుడు, ఈ దినాల్లో జీవించాలంటే మేము ఎలా ఉండాలి అని అడిగినప్పుడు దేవుడు నాకు దేవుని రాజ్య సంబంధమైన జీవిత విధానం గురించి మాట్లాడమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అందుకొరకు నేను ఎంతో ఆసక్తితో ఎక్కువ సమయాన్ని తీసుకొని ఈ యొక్క మెసేజెస్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను దేవుని బిడ్డలారా. కనుక మీ అందరూ కూడా చూసి మీరు ఆశ్రయించబడుతున్నారు. ఇంకా చూడని వాళ్ళకి మీరు చూపించండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ప్రభు పేరు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా దీన్ని చూసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా వాళ్ళకి మీరు మీ యొక్క తోడ్పాటుని అందించండి. మీరందరూ కూడా మనమందరం దేవుని రాజ్య వ్యాప్తికి మనం ఉపయోగపడదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించునుగాక. మళ్ళా మనం వచ్చే వారము ఇంకొక బలమైన వర్తమానంతో మనము కలుసుకొని పోతున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.